ఇది పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదగయలోని సోమవారం శ్రీ వల్లభ స్వామి మూల స్థానమైన దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. దత్త గురుస్వామి వాడరేవు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల అర్ధమండల అధ్యక్షులు తీసుకున్న స్వాములు ఇడుముల్లోనూ కట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి పిఠాపురం జన్మించడమే కాకుండా ఎంతో మందిని అనుగ్రహించారని భక్తులు తమకున్న నమ్మకంతో మొక్కిన కోరికలను తీరుస్తూ దత్తస్వామి యొక్క సేవలో తరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక దేవస్థానం వారి ఆధీనంలో దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఈవో శ్రీనివాస్, దత్తస్వామి నాగేశ్వరరావు, కాంట్రాక్టర్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. స్వామికి మొత్తం 98 నుంచి కూడా ఇక్కడ దశదేశాల కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రారంభించే దేశ వరకు కూడా 27 సంవత్సరాల నా దేశాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా సప్తాహ దీక్ష, అర్ధమండల దీక్ష, మండల దీక్ష కలిపి 3 విషయాలుగా వేసి అందులో ఆదేశించారు. ఆ విధంగా మేము చేయడం జరుగుతుంది. ఈ కూడా ఇక్కడ ఎటువంటి ఓటు కనుక కానీ ఉదయం ప్రసాదాలు, మధ్యాహ్నం భోజనాలు 5 గంటల వరకు పెట్టడం మాది అమ్మాపురం వారి శ్రీనివాసులు అన్నారు. ఈ విధంగా సహకారం ఆ భగవంతుని ప్రసాదం కోరుకున్నాము. వాడు ఎంతో ఆనందించి అనేక రోగాలు తగ్గడం కానీ అనేక మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఎవరెవరైనా డేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఖర్చు నెరవేరుస్తున్నారు. అది ప్రాక్టికల్గా చెప్తున్నాము. కష్టత అనుగ్రహం అందరూ కూడా చేసే ఈ డబ్బులు